హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీకృష్ణ హోమ్ ఫుడ్స్. ఇవాళ వీడియో వచ్చేసి తందూరి చికెన్ అండి. ఈ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా అయితే మనం తందూరి చికెన్ కోసం కోడి తీసుకోవాలండి. కోడికి కూడా ఇలా డాట్స్ పెట్టుకోవాలి. మొత్తం కోడంతా కూడా ఇలా డాట్స్ పెట్టాలి. మనం కలిపిన మసాలా మొత్తం ఈ డాట్స్ పెట్టడం వల్ల చికెన్‌కి బాగా పడుతుంది. లేదంటే ఇలా పచ్చి పచ్చిగా లోనంతా చికెన్ అంతా కుక్ అవ్వకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ చికెన్‌కి మనం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొద్దిగా కస్తూరి మేతి పౌడర్ అండ్ కారం, సాల్ట్ కూడా. నేనొచ్చేసి కారం వచ్చేసి హోమ్ మేడ్ కారం తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ బయట చిల్లీ పౌడర్ తీసుకుంటే దీంట్లో మీరు ఫుడ్ కలర్ యాడ్ చేయనవసరం లేదు. నేనైతే హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. నేను కొద్దిగా అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను కలర్ కోసం. పెరుగుని ఇలా కాటన్ క్లాత్‌లో అయితే ఉంచాను. పెరుగులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత పెరుగు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఈ పెరుగు వేయడం వల్ల చికెన్ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. కంపల్సరీ పెరుగు వేయాలి. ఆయిల్ అండి. ఆయిల్ కూడా యాడ్ చేయాలి. అలాగే హోమ్ మేడ్ గరం మసాలా అండి. నేను ఈ గరం మసాలా వచ్చేసి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలుతో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఇంకా సెపరేట్‌గా మిరియాల పౌడర్ అయితే ఏయనవసరం లేదండి. అలాగే తందూరి చికెన్ మసాలా ఇది కూడా కొద్దిగా వేసుకుందాము. అలాగే లెమన్ జ్యూస్ అండి. నేనైతే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా బాగా కలుపుకుందామండి. చూసారు కదా! మనం వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇలా మసాలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా మనం చికెన్‌కి బాగా పట్టిద్దాం. చూసారు కదా! ఈ మసాలా వచ్చేసి కోడికి బాగా పట్టించాలి. మనం డాట్స్ పెట్టుకున్నాం కదా కోడికి, ఆ డాట్స్‌లోకి అది బాగా వెళ్ళేలాగా మసాలా అంతా కూడా కోడికి బాగా పట్టించాలి. చూసారు కదా! నేనైతే చికెన్‌కి మసాలా శుభ్రంగా పట్టించేసాను. ఇదొచ్చేసి మనకి ఒక 2, 3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో బాగా మ్యాగ్నెట్ అవ్వాలి. అప్పుడే మనకి చికెన్ లోపటికల్లా మసాలా బాగా పడుతుంది. లేదంటే మసాలా పట్టదు. ఒక 2 అవర్స్, 3 అవర్స్ అయితే దీన్ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుందాము. చూసారు కదా! 3 అవర్స్ తర్వాత మన చికెన్ అయితే ఇలా మ్యాగ్నెట్ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఓవెన్‌లో అయితే పెట్టుకుందాం. చూసారు కదా! నేనైతే ఈ స్టాండ్‌కైతే కోడైతే ఇలా పెట్టేసుకున్నానండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఓవెన్‌తో పాటు ఈ స్టాండ్ అయితే వస్తుంది. నేనైతే దీనికి సెట్ చేసుకున్నాను. ఈ కాలొచ్చేసి ఇలా టూత్ పిక్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇదేంటంటే ఓవెన్‌లో వచ్చేసి ఈ స్టాండ్ తిరుగుతుంటది కదా! ఈ కాలున్న మసాలా వచ్చేసి ఓవెన్ మొత్తం అంటుకుంటది.
నేనైతే దానికోసం ఇలా కాలుకొచ్చేసి ఇలా టూత్ పిక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా ఈ 2 రెక్కలకు కూడా నేను టూత్ పిక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఓవెన్‌లో పెట్టుకుందామండి. ఇప్పుడొచ్చేసి 190 డిగ్రీస్‌లో అయితే రోస్టర్ చేయాలండి. 1 అవర్ టైం అయితే తీసుకోవాలి. చూసారు కదా, మన చికెన్ వచ్చేసి ఫ్రై అవుతుందండి. ఆల్రెడీ టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది. చూసారా, ఈ హాఫ్ అన్ అవర్లోకి అది ఎలా కుక్ అయిందో, బాగా ఫ్రై అవుతుంది. మన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూద్దామండి ఎలా కుక్ అయిందో. చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయింది. లోన అసలు మనకి ఎక్కడ కూడా పచ్చి అనేది లేకుండా చాలా బాగా అయితే కుక్ అయింది. దీనికి టైం వచ్చేసి 1 అవర్ అయితే పట్టింది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.